పంట నష్ట పరిహారానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి. అది ఏంటంటే, పంట నష్ట పరిహారం అమౌంట్ రావాలి అంటే తప్పకుండా పంట నష్టపోయిన వారు ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి అంట. ఇన్ని రోజులు ఈ అప్డేట్ గురించి తెలియక నేను వీడియో అయితే చేయలేదు. అసలు ఆ వివరాలేంటో చూద్దాం. సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు, వరదల కారణంగా ఎవరైతే పంటలు నష్టపోయారో వారి యొక్క వివరాలైతే అగ్రికల్చర్ అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. ఇలా అధికారులు ఎవరి వివరాలైతే తీసుకున్నారో వారికి మాత్రమే ఈ పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఈ పంటలో నమోదైన వారందరికీ కూడా కాదు. కేవలం ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు పంట నష్ట పరిహారంలో మీ పేరు చేర్చుకోవడంతో పాటు పంట నష్టపోయిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ల దగ్గర ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. దానికోసం ఈకేవైసీ యాప్‌లోనే క్రాప్ డ్యామేజ్ కోసం ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ ఆప్షన్‌లో రైతు యొక్క అంటే ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతు యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసి వారి యొక్క ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి అంట. కాబట్టి తప్పకుండా ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరూ కూడా ఆ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. లేదంటే అమౌంట్ అనేది రాదు. ఇక దీనికి సంబంధించి చివరి తేదీ అనేది సెప్టెంబర్ 23 అని అయితే చెప్తున్నారు. కేవలం దీనికి సంబంధించే కాదు, ఈ పంట నమోదు కోసం, ఈ పంట ఈకేవైసీ కోసం, అలాగే క్రాప్ డ్యామేజ్ కోసం వీటన్నిటికి కూడా సెప్టెంబర్ 23 చివరి తేదీ అని అయితే చెప్తున్నారు. ఒకవేళ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తే గనక మీరు తప్పకుండా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. అలాగే మరొక విషయం అయితే చెప్పాలి. ఇంకా చాలా మంది పంట నమోదు అనేది చేసుకోకుండా ఉంటారు కదా! అంటే పంటలు నష్టపోయి పంట నమోదు అనేది చేసుకోకుండా ఉన్నవారు ఉంటారు కదా! వారికి ఇంకా అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా పంట నమోదు అనేది చేయించుకోండి. ఒకవేళ ఈ పంట నమోదు చేయించుకుంటేనే పంట నష్టపరిహారం ఇస్తాము అన్న కండిషన్ మళ్ళీ పెడితే గనక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రోజు వరకు అంటే సెప్టెంబర్ 23 వరకు ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా పంట నమోదు అనేది కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ రైతులు మిగిలిపోతే గనక ఇంకా డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి ఒకసారి మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్‌ని కలిసి అసలు వివరాలేంటో పూర్తిగా తెలుసుకోండి.